హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి దెబ్బ రొట్టెకి కొలతలు అయితే చెప్తున్నాను. 2 గ్లాసులు మినపగుళ్ళు అయితే వేశాను. మినపప్పు కానీ పొట్టుపప్పు వాడుకోవచ్చు, ఇలా గుళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి రైస్ రవ్వ, అంటే బియ్యం నూక అంటారు కదా, అది వచ్చేసి 1 గ్లాస్కి వచ్చేసి 1.5 వేసుకోవాలి లెక్క. ఇంక అందుకని నేను 2 వేశాను కదా, ఇంక అందుకని ఈ విధంగా అయితే కొలత వేశాను. హాయ్ ఫ్రెండ్స్, శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. మనం ముందుగా నేను ఇక్కడ బియ్యపు రవ్వ 1.5 వేశాను. ఒక కప్పు మినపగుళ్ళు కానీ పొట్టుపప్పు కానీ వాడుకోవచ్చు. ఇంకా దానికి 1 గ్లాసు కానీ బౌల్ కానీ తీసుకుంటే 1.5 చొప్పున రవ్వ అయితే వేశాను. ఇంకా అది మిక్సీలో వేసి ఈ విధంగా వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వాయి కూడా అది కూడా కొంచెం వాటర్ వేసి మిక్సీ వేసి అది కూడా పిండి అనేది తీసుకుంటున్నాను. ఇంకా ఇందులోకి తీసుకున్న తర్వాత మనం ఇది బియ్యపు నూక ఇడ్లీ పిండితో కూడా చేస్తారు ఈ దెబ్బ రొట్టె అనేది. నేను రైస్ రవ్వ అయితే బియ్యపు నూకతో నేనైతే నానబెట్టాను. ఇంకా మనం ఈ విధంగా మొత్తం వాటర్ అంతా పిండేసిన తర్వాత మనం ఈ విధంగా ఇడ్లీ రవ్వలాగా వేసుకోవాలి. ఇది బియ్యపు నూక, రెండిటితో చేసుకోవచ్చు. పాతకాలం అయితే ఇలాగే చేసేవాళ్ళు. బియ్యపు నూకతో సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేశాను. ఈ బ్యాటర్ మొత్తం కలుపుకోవాలి. జీలకర్ర మీకు నచ్చినట్లయితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే జీలకర్ర వేశాను, డైజెషన్కి కూడా చాలా మంచిది కదా అని. అది ఒక పక్కన పెట్టి ఇక్కడ అరకప్పు బెల్లం అయితే తీసుకుని 1/2 కప్పు వాటర్ అయితే వేశాను. సోంపు అయితే అది క్రష్ చేసేసి అది కూడా యాడ్ చేశాను. ఇది తేనె పానకం అని అంటారు. ఈ విధంగా చేసినట్లయితే దెబ్బ రొట్టెలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం పలచగా ఉండగానే ఈ విధంగా వడకట్టి రెడీ చేసుకోవాలి. మనకి పాకం ఏం రానక్కర్లా, కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇది కొంచెం చల్లారేసరికి కాస్త చిక్కబడుతుంది కదా, ఇంకా ఆ విధంగా ఈ విధంగా పలచగా ఉండగానే తీసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేయిస్తున్నాను. ఎందుకంటే ఉట్టి పానకంతో మనం అయితే తినలేం కదా. పల్లీలు, కొబ్బరి, ఉప్పు అయితే వేసి పచ్చిమిర్చి వేసి చట్నీ కూడా నేను రెడీ చేస్తున్నాను. ఏదైనా చేస్తే పర్ఫెక్ట్గా పెట్టాలి అనుకుంటాను నేను. ఇంకా పోపు కూడా వేగింది కాబట్టి, చట్నీ నలిగింది కాబట్టి నేను ఈ పోపు అనేది చట్నీలో వేసేస్తాను. ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో బౌల్ సరిపోతుందా, 2 బౌల్స్ అయితే తీసాను, 1 గ్లాస్ తీసాను. ఏదైనా మూత పెట్టినప్పుడు ఆవిరి బయటికి పోకుండా ఉంటుందా లేదా చెక్ చేసుకున్నాను. ఇంకా ఇది వద్దులే అని నేను ఇంకా గ్లాస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మనకి బ్యాటర్ అనేది రెడీగా ఉంది కదా, దెబ్బ రొట్టెకి కావాల్సింది. ఇంకా ఒక 5-6 గరిటెలు అయితే వేసుకోవాలి. ఒక పావు గంట పక్కన పెట్టాం కదా, పులిసిన పిండితో అయితే బాగోదు, అప్పటికప్పుడు వేసుకోవాలి కాబట్టి నైటే నానబెట్టాను. ఈ బ్యాటర్ అనేది ఉదయం మిక్సీ వేశాను కదా, ఇంకా వెంటనే అయితే 4-5 గరిటెలు కొంచెం మందంగా వేసుకోవాలి కాబట్టి ఈ విధంగా వేస్తున్నాను. బాగానే ఉంది అన్నారు శ్రీవారు కూడా. నేను ఇంతకుముందు ఎప్పుడు ఇడ్లీ పిండితో వేసేదాన్ని. ఇంకా సరే బియ్యం నూకతో కూడా ట్రై చేద్దాం అని ఇదిగోండి వాటర్ వేసిన గ్లాస్ అయితే ఈ విధంగా పెట్టుకొని పైన మూత పెట్టేసుకోవాలి. మనం సిమ్లో పెట్టుకుని స్లోగా వేగనివ్వాలి. ఇదిగోండి ఈ విధంగా చుట్టూ వేగింది, కానీ మధ్యలో ఇంకా కొంచెం ఉంది కదా వేగాల్సింది. ఇంకా కొంచెం ఆయిల్ అనేది, నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇది నెయ్యితో ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఈసారి నెయ్యితో అయితే ట్రై చేద్దామని ఇంక ఈసారికి ఆయిల్తో చేసేస్తున్నాను. ఇంకా అది వేగి కలర్ అయితే వచ్చింది కదా, బ్రౌన్ కలర్ చూడండి. ఇంకా దీన్ని అయితే తిప్పేస్తున్నాను.
ఇంకొంచెం వెనక వైపు కూడా వేగేలాగా కొంచెం ఆయిల్ అనేది వేస్తున్నాను. నెయ్యితో చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది, బటర్ కానీ నెయ్యి కానీ. ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా. ఎలాగో ఆవకాయ పచ్చడి ఇంట్లో ఉంది. దిబ్బ రొట్టి కాంబినేషన్ ఆవకాయ, పానకం, అలాగే చట్నీతో దిబ్బ రొట్టి రెడీ.